సో రుమటాయిడ్లో మనం స్పెసిఫిక్గా చూస్తే ప్రతి రుమటాయిడ్లో ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉంటుంది, అంటే ఉత్తేజించేందే లక్షణాలు ఉంటాయి. వాపు, నొప్పి, ఎర్రబడ్డం, రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్. ఈ లక్షణాలు ఉన్నప్పుడు అది ఏ కీలభూతమైనా మనం ఇనిషియల్గా నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తాం, అంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. అది ఐబుప్రూఫెన్ తీసుకోండి, ట్రోమెడాలే తీసుకోండి, లేకపోతే డైక్లోఫెనాక్ తీసుకోండి, ఎనీ పెయిన్ కిల్లర్, ఈవెన్ సింపుల్ పారాసెటమాల్ అయినా కూడా డెఫినెట్లీ కొంత మేరకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే వీళ్ళల్లో ఈ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వటం వల్ల ఫలితం లేదో, ప్రిఫరబ్లీ లో డోజెస్ స్టెరాయిడ్స్, ప్రెడ్నిసోలాన్ అని ఇవ్వడం తప్పదు. వీళ్ళకు కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ యొక్క ఇమ్యూనిటీలో బాడీ సిస్టాన్ని రిపేర్ చేయగలుగుతుంది స్టెరాయిడ్. కాబట్టి మనం పెయిన్ కిల్లర్స్తో కొంత స్టెరాయిడ్ మెడిసిన్ కూడా కార్టికోస్టెరాయిడ్ పెట్టడం వల్ల ఈ ఇమ్యూన్ సిస్టమ్ని రిపేర్ చేసి మనకి ఈ డిజీజ్ని కంట్రోల్ చేసే విధంగా కాపాడుతుంది. సో ఇంతే కాకుండా మనం సల్ఫాసాలజిన్ అని చెప్పేసి ఒక మాత్ర ఉంటుంది, తద్వారా మనం ఈ యొక్క జాయింట్లో ఉండే వాపుని, నొప్పిని లాగేసేయడానికి, తక్కువ చేసేయడానికి మనకు సల్ఫాసాలజిన్ అనే మాత్ర హెల్ప్ చేస్తుంది.